వెండితెరపై వెలుగుతూ తెలుగు ప్రజల గుండెల్లో ఎల్లలు లేని అభిమానాన్ని చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఆ అభిమానం కలిసి వస్తుందని భావించిన ఆయన మరో నట సార్వభౌమ నందమూరి తారక రామారావుల ఏపీకి సీఎం కావచ్చనే ఎన్నో ఆశలతో ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీ పెట్టారు. తన కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న తన స్వస్థలమైన పాలకొల్లుతో పాటు తిరుపతిలోనూ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ అనూహ్యంగా పాలకొల్లులో చిరంజీవి ఓటమి పాలు కావడం పెను సంచలనంగా మారింది. అటువంటి విలక్షణ తీర్పులకు పెట్టింది పేరు పాలకొల్లు. మరి టీడీపీకి కంచుకోటగా మారిన ఆ పాలకొల్లులో మరో జెండా ఎగిరే పరిస్థితి లేదా? విలక్షణ తీర్పులకు పాలకొల్లు పెట్టింది పేరు. స్థానికంగా ఉంటూ పాలకొల్లు అభివృద్ధికి పాటుపడే వారినే అక్కడ ఓటర్లు గెలిపిస్తారు. లేదంటే ఎంతటి వారైనా వారి అవసరం లేదనుకుంటే ఓడించడం ఆ నియోజకవర్గం ప్రత్యేకత. అందుకే ఆ నియోజకవర్గం ఓటర్ల నాడి పట్టుకోవటం అంత ఈజీ కాదంటారు. తన మన భేదం లేకుండా పనితీరే ప్రాతిపదికన అక్కడి ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఓ సంచలనం అనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తన స్వస్థలమని, తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, తనను అక్కున చేర్చుకుంటారనే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయినప్పటికీ చిరంజీవి అంచనాలను తలక్రిందులు చేశారు అక్కడి ఓటర్లు. రెండు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి తిరుపతితో పాటు పాలకొల్లు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే తన స్వస్థలమైన పాలకొల్లులో చిరంజీవి అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన బంగారు ఉషారాణి 5,446 ఓట్ల తేడాతో చిరంజీవిపై విజయం సాధించారు. టీడీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీ 29,371 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నిమ్మల రామానాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకా శేషుబాబుపై 6,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనం కనిపించినా పాలకొల్లులో మాత్రం నిమ్మల రామానాయుడు గెలవటంతో పాటు తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో పాలకొల్లులో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో డాక్టర్ బాబ్జీకి వైఎస్ఆర్సీపీకి టికెట్ కేటాయించింది. జనసేన గున్నం నాగబాబును బరిలోకి దింపింది. అయినా రామానాయుడు దాదాపు 18,000 ఓట్ల భారీ తేడాతో డాక్టర్ బాబ్జీపై ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో 2024లో ఎలాగైనా పాలకొల్లులో బోని కొట్టాలనే లక్ష్యంతో వరుసగా మూడోసారి అభ్యర్థిని మార్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ బీసీ సెంటిమెంట్తో గుడుల శ్రీహరి గోపాలరావుకు టికెట్ కేటాయించారు. అయితే జనసేనతో పొత్తు, రామానాయుడికి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్తో ఆ ఎన్నికల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు ఈసారి భారీ మెజార్టీతో పసుపు జెండా ఎగరవేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన గుడాల గోపి రామానాయుడు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. దాంతో పాలకొల్లులో బీసీ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఇటువంటి విలక్షణ తీర్పులకు పెట్టింది పేరైన పాలకొల్లు ప్రస్తుతం టీడీపీకి కంచుకోటగా మారింది. ఈ నేపథ్యంలో పాలకొల్లులో మరో జెండా ఎగిరే పరిస్థితి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలకొల్లులో టీడీపీ కంచుకోటను కూల్చడం ఇక కష్టమేనా? గత 3 పర్యాయాలు వైసీపీ అభ్యర్థులను మార్చినా గెలవలేకపోవడం అటుంచితే ఆధిక్యం మరింత ఎందుకు తగ్గింది? పాలకొల్లులో నిమ్మల రామానాయుడు పాతుకుపోయారా? ఇక ఆయనను కదిలించడం కష్టమేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్నేళ్లుగా పాలకొల్లు టీడీపీకి కంచుకోటగా మారింది.
దానికి మరింత పునాదులు వేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అలాంటి పాలకులలో మరో పార్టీకి అవకాశం లేదా అంటే ఈ దగ్గరలో లేదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలకులలో టీడీపీ కంచుకోటను కదిలించాలని ఇప్పటికీ 3 పర్యాయాలు ప్రయత్నించారు. 3 సార్లు కూడా అభ్యర్థులను మార్చి ప్రయత్నించారు. అయినా కూడా టీడీపీ ఆధిక్యం పెరుగుతూనే ఉంది తప్ప తరగటం లేదు. 2024లోనూ అదే జరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో జగన్ బీసీ కార్డుతో గుడాల గోపిని రంగంలోకి దింపి విఫలమయ్యారు. గుడాల గోపి సౌమ్యుడు అయినప్పటికీ ఎన్నికల్లో మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా గోపి భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో నాన్ లోకల్ ముద్ర పడింది. సామాజిక వర్గం విషయంలో కూడా ఆయన బీసీ కావటం, ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన ఓడిపోవడానికి మరో కారణం అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. పాలకులు నియోజకవర్గంలో అగ్రతాంబూలంగా కాపు సామాజిక వర్గం ఉంటారు. ఇదే రామానాయుడుకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాల నాయకుల సమన్వయం లేకపోవడంతో గుడాల గోపి ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబుతో పాటు గున్నం నాగబాబు, డాక్టర్ బాబ్జీ లాంటి నాయకుల మధ్య సమన్వయం లోపంతో వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. కేవలం ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో మాత్రమే గుడాల గోపి వైసీపీ క్యాడర్ను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారే తప్ప ముందుండి వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం వల్లే నాయకుల మధ్య పరస్పర అవగాహన లేకపోవటంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు సామాజిక వర్గాల ఈక్వేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, ఇదే పాలకొల్లు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి ఇచ్చి ఉంటే రామానాయుడుకి ధీటుగా పోటాపోటీ ఎన్నికలు జరిగేవని కొందరు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా బీసీలకి పాలకొల్లులో టికెట్ ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు టికెట్ బీసీలకు ఇచ్చినా ఆ అవకాశాన్ని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోలేదని ఇంకొందరు అంటున్నారు. కేవలం నాన్ లోకల్ కాంటెడ్ కావడంతో పాటు నాయకుల అవగాహన లోపంతోనే గుడాల గోపి ఓడిపోయారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల వరకు వైసీపీ క్యాడర్ ఇలానే ఉంటే మరోసారి రామానాయుడు వరుసగా 4వ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.